అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది. అది ప్రతిరోజూ జంతువులను వేటాడి తినేది. ఒకరోజు అన్ని జంతువులు కలిసి సింహం దగ్గరకు వెళ్లి ఇలా చెప్పాయి: రాజా, మీరు ప్రతిరోజూ వేటాడడం వల్ల మేమంతా భయపడుతున్నాం. మాలో ఒక జంతువును మీ దగ్గరకు పంపిస్తాం. మీరు వేటాడాల్సిన అవసరం ఉండదు. సింహం అంగీకరించింది. అలా ప్రతిరోజూ ఒక జంతువు సింహం వద్దకు వెళ్లేది. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. అది చిన్నది, కాని చాలా తెలివైనది. ఎందుకు ఆలస్యంగా వచ్చావు? మహారాజా, ఇంకొక సింహం నన్ను ఆపింది. అది ఈ అడవికి నేనే రాజు అని చెప్పింది. ఆ సింహం ఎక్కడుంది? వెంటనే చూపించు. కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. మహారాజా, ఆ సింహం బావిలో ఉంది. సింహం బావిలోకి చూసింది. నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. అది మరో సింహమని భావించి గర్జించింది. కోపంతో బావిలోకి దూకి చనిపోయింది. అన్ని జంతువులు ఆనందంతో కుందేలును ప్రశంసించాయి. నీతి: బలం కన్నా తెలివి గొప్పది.